साबिक वजीर पन्नी नैनी ने भर्ती के अमल में बेज़ाब्तगियों का इल्ज़ाम आयद करते हुए कई सवालात उठाए हैं। उन्होंने पूछा कि आउटसोर्सिंग मुलाजिम नवीन को टॉप रैंक कैसे हासिल हुई। साथ ही ये भी सवाल किया कि नवीन का नाम बाद में रैंकर्स की फहरिस्त से क्यों हटा दिया गया। पन्नी नैनी का दावा है कि अगर नाम हटाया गया तो ये सवाल पैदा होता है कि क्या पर्चा लीक होने के इल्ज़ाम दुरुस्त थे। उनके मुताबिक लीक के मामले को छुपाने के लिए ही नवीन का नाम फहरिस्त से निकाला गया। ताहम इन इल्ज़ामात पर मुत्तलिका हुकाम की जानिब से बाज़ाब्ता रद्दअमल सामने आना बाकी है। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మాటలు కోటలు దాటిస్తారు, కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి సొల్లు కబుర్లు ఎన్నో చెప్తారు. వాస్తవానికి ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు. అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలాడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడా అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మాచ్యులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 2025 డిఎస్సిలో అసలు మొదలు పెడతామే వెనకటికేదో సామెత చెప్తారు, కాపురానికి వచ్చిన రోజు తొలి రోజు చూడమని చెప్తారు అమ్మవారి భాగవతాన్ని. ఆయన మొదలు పెడతామే డిఎస్సి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, లేదా అతన్ని అన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్ వీళ్ళు మెచ్చినా వీళ్ళకి నచ్చినా వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్ గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతుంది. ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే ఆయన్నే డిఎస్సి కన్వీనర్ గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ,